కొండపాక తెలంగాణ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన చోటు సమకూర్చుకున్న ఒక చిన్న గ్రామం. ఇక్కడి పాటిగడ్డ మీద దొరికిన రకరకాల మట్టి పూసలు, గాజు పూసలు, రాతిగొడ్డళ్ళు ఇక్కడ చరిత్ర పూర్వయుగపు సంస్కృతికి మరియు నాగరికతకు అద్దం పడుతున్నాయి. 879 ఏళ్ల నాటి మహిమాన్విత కాకతీయ దేవాలయం శ్రీ రుద్రేశ్వరాలయం, కొండపాక, జిల్లా సిద్దిపేట. అంత ఖచ్చితంగా 789 ఎట్లా చెప్పారంటే మనకి ఇక్కడ శిలాశాసనం ఉంది. కాకతీయ సామ్రాజ్యానికి వందలాది ఎక్కటి వీరులను ఇచ్చిన గ్రామం ఇది. అలాంటి ఘన చారిత్రక వారసత్వం కలిగిన ఈ గ్రామస్తులు తమ వారసత్వ సంపద అయిన చారిత్రక ఆలయాలు శిథిలమైపోతుంటే తట్టుకోలేకపోయారు. మొదటగా మరుమాముల శ్రీ సీతారామ శర్మ గారు ఈ గ్రామంలోని 2 ఆలయాల జీర్ణోద్ధరణకు బీజం వేశారు. కానీ పనుల ప్రారంభానికి పూర్వమే స్వర్గస్థులవడం చేత పనులు ప్రారంభం కాలేదు. తర్వాతి కాలంలో ఈ ఆలయ చరిత్ర విన్న శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీ మదనానంద స్వామివారు గ్రామస్తులందరినీ ఆలయాల పునర్నిర్మాణానికి ప్రేరేపించి 1 కోటికి పైగా విరాళాలు సేకరించారు. అలా 2006 ఆగస్టులో పనులు ప్రారంభించి తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులచే ఆనాటి ప్రాభవానికి, వాస్తుకళకు ఏమాత్రం వన్నె తగ్గకుండా 6 ఏళ్ల పాటు శ్రమించి 2012లో ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకుంది. మనకు ఎదురుగా సప్తమాతృకల దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఇక్కడే మనకు నందీశ్వర స్తంభము మరియు ధ్వజస్తంభ దర్శనము. రండి, స్వామివారి దర్శనానికి ముందు ఒక ప్రదక్షిణ చేసి వద్దాం. పునఃప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత ప్రతి నెల మాస శివరాత్రికి మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం ఈ ఆలయంలో జరుగుతుంది. ప్రదక్షిణ మార్గంలో మనకు పరివార దేవతలుగా సూర్యభగవానుడు, వీరభద్రుడు, వినాయకుడు, కాలభైరవుడు ఖచ్చితంగా మనకు ఆలయానికి వెనుక వైపు భాగంన, ఇది ఆలయం వెనుక వైపు భాగము, వెనుక వైపు భాగాన మనకు కాలభైరవుడు ఇక్కడ ప్రత్యక్షంగా మనకు సాక్షాత్కరిస్తుందా అన్నట్టుగా పార్వతీమాత ఇక్కడ మనకు సాక్షాత్తు ఇక్కడ కూర్చొని మనకు దర్శనమిస్తుందా అన్నట్లుండే పార్వతీమాత కూడా ఉన్నారు. కుమారస్వామి దర్శనం, ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఉపాలయాలు. ఇలా 7 ఉపాలయాలు శ్రీ రుద్రేశ్వరుడి ప్రదక్షిణ మార్గంలో మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రికి జాతర జరుగుతుంది. అదే సమయంలో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్ల ఊరేగింపు కూడా ఉంటుంది. ధ్వజస్తంభం వద్ద ఇక్కడ మనకు గురు పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ధ్వజస్తంభం ఎదురుగా మనము ఇంతకుముందు చూసిన సప్తమాతృకల దర్శనం, ఇందులోనే వినాయకుడి దర్శనం కూడా మనకు లభిస్తుంది. పదండి, ఇప్పుడు మనము శ్రీ రుద్రేశ్వరుడి దర్శనం చేసుకుందాం. 1194లో కాకతీయ రాజైన రుద్రదేవుడు నిర్మించిన ఆలయం కావున ఆ రాజు పేరు మీదే ఈ ఆలయానికి శ్రీ రుద్రేశ్వరాలయం అని పేరు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్ద శివలింగంగా ఈ రుద్రేశ్వరుడికి పేరుంది. శివనామమా నీకో చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి, వరకల్పవల్లి శరణంటినో తల్లి. శివనామమా క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అవ్య, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, వృద్ధి, अर्थ, धर्म, कर्म, काम, मोक्ष, फल, प्रसाद, रुद्राभिषेकम करष्ये. ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाराय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. ईशानं सर्वविद्यानां श्री सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मोऽधिपतिर्ब्रह्म
महाशिवो मे अस्तु सदाशिवो। ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात्। ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మనకు పాత స్తంభము కింద ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి కింది వరకు ఇక్కడ పాదభాగం వరకు మళ్ళీ హైట్ లేపారనమాట ఈ టెంపుల్ మొత్తం. అట్లా ఇది లేపారు అన్నిటికీ అంతే. కిందివి ఈ పైనవి పాతవి పిల్లర్స్. ఈ ఆలయంలోని నందీశ్వరుడి చెవిలో కుడివైపున ఆడవారు, ఎడమవైపున మగవారు తమ తమ కోరికలు నివేదించుకుంటే 40 రోజుల్లోగా తీరుతాయని భక్తుల కథనం. అలా కోరికలు తీరిన భక్తులు తర్వాత వచ్చే మాస శివరాత్రి రోజు ఇక్కడ రుద్రాభిషేకం జరిపించడం ఈ ఆలయం యొక్క ఆనవాయితీ. ఆలయ ధ్వజస్తంభం మరియు నందీశ్వర స్తంభానికి పక్కన అంటే ఆలయానికి ఈశాన్యం వైపు భాగాన కొబ్బరికాయలు కొట్టే స్థలంలో కూడా మనకు ఒక శిలాశాసనం అయితే కనిపిస్తుంది. ఇది కూడా కాకతీయులు వేయించిన శిలాశాసనమే. ఇక్కడ మనము పైన నంది, సూర్యచంద్రులు చూడవచ్చు. సామాన్య శకం 1194లో కాకతీయ పరిపాలకుడు రుద్రదేవుడి కాలంలో 3 వైపులా వేయించిన ఈ శిలాశాసనం ప్రకారం కొండపాకకు చెందిన 130 మంది ఎక్కటీలు పెద్ద చెరువు వద్ద 12 మూర్తుల భూమిని తమ రాజైన రుద్రదేవుని ప్రతిభకు, యోగ్యతకు, దయాగుణానికి, ప్రతిష్టకు గుర్తుగా 12 మూర్తుల భూమిని ఈ ఆలయానికి దానం ఇచ్చిన విషయం మరియు అట్టి భూమిపై పంటకు కట్టే తూమునాయ శిస్తును రద్దు చేసిన విషయం ఈ శాసనంలో పొందుపరచడం అయినది. ఎక్కటీలంటే నేటి కమాండోల వంటి వారన్నమాట. ఏకకాలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆయుధాలను ప్రయోగించగలిగే శక్తి ఉండేవారు మరియు ఆయుధాలు లేకున్నా కూడా శత్రువును మట్టి కరిపించగల ధీరులు అన్నమాట. పదండి, ఇప్పుడు మనం రుద్రేశ్వరాలయానికి పక్కనే ఉన్న ఐతేశ్వర, సోమనాథ, కేశవ, నారాయణదేవ ఈ 3 దేవుళ్ళు కలిగిన త్రికూటాలయాన్ని దర్శించుకుందాం. సిద్దిపేట జిల్లా కొండపాకలోని కాకతీయులు నిర్మించిన రుద్రేశ్వర ఆలయానికి, త్రికూటాలయానికి ఈరోజు వచ్చాము. ఈ ఆలయం కంప్లీట్గా రిస్టోర్ చేయబడింది. పాత రాళ్ళు మ్యాక్సిమం యూజ్ చేసి ఎక్కడైతే మిస్ అయిన వాటి స్థానంలో కొత్త రాళ్ళు ప్రతిష్ఠించారు. చాలా రిస్టోరేషన్ పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ రెడీ అయిపోయింది. ఎప్పుడు దీన్ని అంటే మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపనలు అవి చేసి వీటిని ఉపయోగంలో చేస్తారో అంత ఐడియా లేదు. దీని పక్కన ఇంకొక పాత ఆలయం ఉంది, అది కూడా రుద్రేశ్వర ఆలయము. అది ఇప్పుడు ఆలయం చూద్దాం రండి. మొత్తం ఇక్కడ కొండపాకలో ఉన్న పాత ఆలయాలు మొత్తం చూద్దాం. మన వెనకాల ఉన్నది నంది, ఇక్కడే ఒకటి శిలాశాసనం కూడా ఉంది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నాను రండి. ఈరోజు మనం ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. రాజే దేశం, దేశమే దైవం. అలా దేశభక్తి దైవభక్తిగా మారి కొండపాకకు చెందిన 130 మంది ఎక్కటి వీరులు 12 మూర్తుల భూమిని శ్రీ రుద్రేశ్వరాలయానికి దానం ఇచ్చినది ఇంతకుముందు మొదటి ఆలయంలో అంటే శ్రీ రుద్రేశ్వరాలయంలో చూసాం. మరి 1225లో కాకతీయ రుద్రదేవుని హయాంలో నిర్మించిన ఈ త్రికూటాలయం అదేనండి, ఐతేశ్వర, సోమనాథ, కేశవ, నారాయణ దేవ. ఈ త్రికూటాలయం కొండపాక గ్రామానికి చెందిన 100 మంది ఎక్కటి వీరుల పుణ్యకార్యాలకు గుర్తుగా లేదా వారి త్యాగాలకు ప్రతీకగా వారిని మరియు వారి వంశావళిని కీర్తిస్తూ ఈ త్రికూటాలయం నిర్మాణం చేసినట్లు మరియు నిత్య పూజల కొరకు దీపధూప నైవేద్యం కొరకు సరిపడా మాన్యాన్ని ఆలయానికి స్థానిక ప్రభు అయిన కేశవమాత్యుడు బహుకరించినట్లుగా ఈ ఆలయం ముందున్న శాసనం ద్వారా మనకు తెలియవస్తుంది. 4 వైపులా శాసనం రాసి ఉన్న ఈ శాసనశిల 2గా విరిగిపోయినా కూడా స్థానికులు దానిని కాపాడుకున్న తీరైతే అద్భుతమని చెప్పుకోవచ్చు. శాసనం మీద చెక్కబడిన నంది, సూర్యచంద్రులు
ఆ ఎక్కటి వీరుల కీర్తి, ఈ త్రికూటాలయ ప్రశస్తి దైవ సాక్షిగా ఆచందార్కం నిలిచి ఉండాలనడానికి గుర్తు. రండి ఇప్పుడు మనం ఈ ఆలయంలోకి వెళ్ళి చూద్దాం. ఇది కూడా త్రికూటాలయం, కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇది మళ్ళీ తర్వాత కాలంలో కొంచెం రిస్టోర్ చేసినట్టుంది. ఈ మెట్లు అయితే కొంచెం కొత్తవి కనిపిస్తున్నాయి కదా, పాతవి, అవి పురాతనమైన స్తంభాలు ఉన్నాయి. కింద పాదభాగం రిస్టోర్ చేసిండు. ఇది చాలా చాలా శ్రమ కోర్చి చేసినట్టు. పైకప్పు భాగం మొత్తం కొత్తదే. ఈ స్తంభాలు అన్నీ పాతవి, పాత స్తంభాలు చూసింది. ఈ స్తంభ భాగం మొత్తం పాతది, కింద అంతా. మనము ఇక్కడ చూరుతూలాలకు సర్పాలు చూస్తున్నాం కదా, ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వేసి మనం మోతే దేవాలయంలో చూసినాం కదా, ఇక్కడ కూడా ఉంది. ఫస్ట్ మనం మెయిన్ ఆలయానికి ఎదురుగా ఉన్న ఇది కదలీకరణ పద్ధతిలో ఉన్న పై భాగం. పైకప్పు మాత్రం పాతది, మిగతాది రిస్టోర్ చేసిన భాగం. పక్కన మనకు ఇద్దరు శైవ ద్వారపాలకులు కనిపిస్తున్నారు. అద్భుతమైన కాకతీయ శైలి నిర్మాణం ఇది. మనకు రెండు పక్కల ఉత్తరాసి పతంగం చూస్తే మనకు తెలుస్తుంది. అద్భుతమైన కాకతీయ శైలి నిర్మాణం. ఇదైతే లోపల చీకటిగా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చూడడానికి తెలియదు. ఇందులో దేవతలు అయితే ఇప్పుడు ఏం లేరు. అంతరాలయం దాటి గర్భాలయ ప్రవేశ ద్వారం నందు మనకు ఇక్కడ పూర్ణ కుంభాలు, ఇది చాళుక్య శైలిలో కనిపిస్తున్నాయి. పూర్ణ కుంభాలు అయితే ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు మనకు కనిపిస్తున్నారు కదా, గజలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. మనకైతే లోపల ఎప్పుడైతే ఏ విధమైన మూర్తి లేదు. ఇక్కడ నవరంగ మంటపంలో ఉన్నట్టే అంతరాలయంలో కూడా పైన మూడంచెల పద్మపత్రంతో అందమైన డిజైన్ చెక్కబడింది. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్న ఆలయం, ఇక్కడ కూడా మనకు శైవ ద్వారపాలకులే కనిపిస్తున్నారు. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగా దెబ్బతినిపోయింది. ఇది చాలా పాతగా. ఇక్కడ కూడా మనకు లలాట బింబంగా గజలక్ష్మి అమ్మవారు కనిపిస్తున్నారు. మరియు ఇక్కడ ద్వారానికి ఇరువైపులా పూర్ణ కుంభాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతరాలయం గర్భాలయంలో అయితే ఏం లేదు. ఇది రిస్టోర్ చేసినప్పుడు వేసిన నంబరింగ్ బాగుంది. ఇది కంప్లీట్గా రిస్టోర్ అయితే చేసిండ్రు. ఈ ఆలయం త్వరలోనే చేస్తారు అనుకుంటాను. ఇక్కడ ఉపాలయాల కోసం పెట్టినట్టుంది. ఇదేదో మనం ఇట్లాంటి ఉపాలయాలు కల్పగూరు, నందికంది ఆలయాల్లో కూడా చూసినాం కదా. అట్లా ఇప్పుడు మనం దక్షిణాభిముఖంగా ఆలయంలో ఇక్కడ కూడా మనకు శైవ ద్వారపాలకులే. సామాన్యంగా త్రికూటాలయం అంటే ఒక వైష్ణవాలయం ఉంటుంది కదా, కాకపోతే ఇక్కడ మాత్రం మనకేం కనిపిస్తలేవు. మూడు కూడా శివాలయాలే. ఇందులో కనిపిస్తున్న మూడు కూడా శివాలయాలే కనిపిస్తున్నాయి. ఇది ఉత్తరాసి. ఇది కంప్లీట్గా రిస్టోరేషన్ అయింది. చాలా సంతోషం వేస్తుంది ఈ గ్రామస్తులకు కానీ మరియు
వీళ్ళకి ఎవరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ పూర్ణ కుంభాలు, ఇంకొక మూడవ దక్షిణాభిముఖంగా ఉన్న అంతరాలయంలో చేరేడికి మనకు పూర్ణ కుంభాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు గజలక్ష్మి అమ్మవారే కనిపిస్తున్నారు. ఇక్కడ పైన సేమ్ అన్ని దాంట్లో ఒకటే, పైన 3 అంచెల పద్మం కనిపిస్తుంది. ఇది చూడటానికి చిన్నదైనా కూడా చాలా అందమైన త్రికుటాలయము, చాలా అద్భుతమైన త్రికుటాలయం ఇది. దీన్ని రిస్టోర్ చేసినందుకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంతటి పురాతన ఆలయం రిస్టోర్ చేయడం అంటే. వారి వారసత్వ సంపదను కాపాడుకున్న ఈ కొండపాక గ్రామస్తులకు ప్రత్యేక అభినందనలు. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ పైన చూరుదూలాలకి సర్పాలు మనము ఇంతకుముందు దాంట్లో చూసినాం కదా, మోతే ఆలయంలో చూసాం కదా. అది అన్నిటికీ దాదాపు చాలా వరకు వాటికి ఇట్లా ఉన్నాయి. కొన్నిటికి స్పష్టంగా, కొన్నిటికి అస్పష్టంగా అయితే డిజైన్ ఉంది. బాగానే చెక్కారు. ఒకసారి మనం ఆలయం చుట్టూ అయితే ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ వీలేం లేదు. ఇది ఇక్కడ గుడి ముందట శాసనము. ఇక్కడ అభిషేక జలం పోవడానికి ప్రణాళి. రెస్టోరేషన్ అయితే చాలా అద్భుతంగా చేసింది, చాలా బాగా అనిపించింది. యాజ్ ఇట్ ఈజ్గా గుడిని బాగా చేసింది, చాలా బాగుంది. ఈ గుడి ఫౌండేషన్ మొత్తము దీంతోనే ఆర్ఆర్ మ్యాసనరీ, సిఆర్ఎస్ మ్యాసనరీతో కట్టిండ్రు. పాత రాళ్ళు, కొత్త రాళ్ళు ఏవైతే మిస్ అయినాయో అవి కొత్త రాళ్ళు ఉపయోగించిండ్రు. మ్యాక్సిమం ఉన్నవి పాత రాళ్ళు హ్యాస్టీస్గా వాడి ఈ గుడిని అయితే రిస్టోరేషన్ ఏదైతేనేది మొత్తానికైతే మనకు రిస్టోరేషన్ అయిపోయింది. టెంపుల్ నిలబడ్డది. అది చాలా చాలా గ్రేట్ అనుకోవాలి. ఈ టెంపుల్ వెనకాల కూడా ఇంకా చాలా పాతరాళ్ళు అయితే ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. దీనికి ఉపయోగించి సరే తెలియదు, చాలా పెద్ద పెద్ద పాతకాలంవి ఉన్నాయి. ఇది పాత భాగము అంటే కొన్ని పాతవి కొన్ని కొత్తవి కాకుండా మామూలుగా అన్నీ ఒకేలా యూనిఫామ్ సైజు ఉండేలాగా పెట్టినట్టుంది. మళ్ళీ అటు ఇటు టెంపుల్ డిస్టర్బ్ కాకుండా కింద ఫౌండేషన్ మొత్తం కొత్తది కట్టినట్టు అనిపిస్తుంది. ఇది మనకు ఇక్కడ ఆలయం ముందట కాకతీయుల నంది మనకు కనిపిస్తుంది. వావ్, అద్భుతమైన నందీశ్వరుడు. చూసింది కదా మనం దుబ్బాక టెంపుల్ కానీ చాలా టెంపుల్స్లో కాకతీయ శైలి సంపూర్ణ అలంకృతుడైన నందీశ్వరుడు మనకు కాకతీయ రుద్రేశ్వరాలయం ముందట దర్శనమిస్తున్నాడు. కాకతీయుల రాజైన రుద్రదేవుడు నిర్మించిన ఈ ఆలయం మనకు మళ్ళీ రీస్టోర్ అయ్యి మనకు అనిపిస్తుంది. చాలా సంతోషం. ఇక్కడ చిన్న లింగం చూడవచ్చు. అంటే ఇది లింగాయత సంప్రదాయానికి చెందిన నంది. మామూలు నంది అయితే లింగాయత సంప్రదాయం కాకుంటే ఇట్లా నంది ఉండదు. కింద నందికి పీఠం ఇది. ఇది రుద్రేశ్వరాలయము, ఇది త్రికుటాలయం.